అది లడ్డూ వేలాల్లోకెల్లా బాలాపూర్ లడ్డూ వేరు. ఆకారంలో ఖైరతాబాద్ బడా వినాయకుడు ఎంత ఫేమసో లడ్డూ ప్రసాదంలో బాలాపూర్ వినాయకుడు అంతే క్రేజ్ ఉంది. గణేష్ ఉత్సవాల్లో లడ్డూ గురించి చెప్పగానే టక్కున అందరికీ గుర్తొచ్చేది బాలాపూర్ లడ్డే. పట్టుబట్టి మరి వేలం బరిలో నిలుస్తారు భక్తులు. బాలాపూర్కున్న క్రేజ్ వల్ల ఏటికేడు ఆ లడ్డు రికార్డు ధర పలుకుతోంది. లక్షల్లో ఉంది. ఖర్చు విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గకుండా పోటాపోటీగా వేలం పాట పాడుతూ ఉంటారు. లక్షలు వెచ్చించి మరి లడ్డును దక్కించుకుంటూ ఉంటారు. అసలు ఆ వేలం ప్రక్రియలో పాల్గొనడమే పెద్ద అదృష్టంగా భావిస్తారు. మరి 30 ఏళ్ల క్రితం వందల రూపాయలతో మొదలైనటువంటి లడ్డు వేలం ధర ఇప్పుడు లక్షల్లోకి చేరింది. పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్లు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొంటారు. వేలం బరిలో నిలిచి గణేశుడి లడ్డూను సొంతం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మరి లడ్డు వేలం కొనసాగుతోంది. మనం లైవ్ ద్వారా చూద్దాం. భక్తులు వచ్చారు. ఆ భక్తులు అది బాలాపూర్ నుంచి లైవ్ మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో లడ్డూ వేలం ప్రారంభం కాబోతుంది. రైట్, 450 రూపాయల నుంచి మొదలైనటువంటి లడ్డూ వేలం గత సంవత్సరం చూస్తే 30 లక్షల 1,000 పలికింది. మరి ఈసారి ఖచ్చితంగా దానికన్నా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే 7గురు ఎవరైతే డిపాజిట్ చేశారో వాళ్ళు 30 లక్షలు డిపాజిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈసారి 30 లక్షల పైచిలుకు ఎంత పలుకుతుంది అన్నటువంటి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం లడ్డూ వేలానికి సంబంధించిన లైవ్ మీరు హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మరి కాసేపట్లో లడ్డూ వేలం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అయితే గత సంవత్సరం ఎవరైతే లడ్డూ వేలంలో లడ్డూ దక్కించుకున్నారో వాళ్ళు గత సంవత్సరం నుండే ఈ ప్రాసెస్, గతంలో బాలాపూర్ గ్రామస్తులు మాత్రం 1 సంవత్సరం తర్వాత కూడా డబ్బు చెల్లించేటువంటి అవకాశం ఉండేది. బట్ లాస్ట్ ఇయర్ నుంచి రూల్ మారుస్తూ ఎవరైనా కూడా లడ్డూ దక్కించుకున్నటువంటి వెంటనే పూర్తి మొత్తంలో, అంటే డిపాజిట్ చేసిన దానిపైన ఎంతైతే అంత పూర్తి మొత్తంలో చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే గతంలో అంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే లడ్డూ వేలంలో లడ్డూ దక్కించుకున్నారో ఆయనకు చైన్ కూడా బహుకరించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా అంటే వెండి పల్లెంలో లడ్డూను వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ లడ్డూ వేలం స్టార్ట్ అయ్యే ముందు వాళ్లకు బంగారు చైన్ను బహుకరిస్తారు. సో కొద్దిసేపటి క్రితం మనం అది కూడా చూసాము. మరి కాసేపట్లో లడ్డూ వేలం అనేది ప్రారంభం అవుతుంది. 450 రూపాయల నుంచి మొదలైనటువంటి లడ్డూ వేలం అప్రతిహతంగా ఏటికేడు పెరుగుతూ వస్తూ గత సంవత్సరం 30 లక్షల 1,000 పలికింది. మరి అందరూ కూడా ఎవరైతే 7గురు పూర్తి స్థాయిలో అమౌంట్ 30 లక్షల 1,000 డిపాజిట్ చేశారో వాళ్ళు 7గురు ఈ లడ్డూ వేలంలో పాల్గొన్నారు. సో ఇప్పుడు ఎంత పలుకుతుంది, 30 లక్షల 1,000 పై చిల్లుకు ఎంత అమౌంట్ పెరుగుతుంది అన్నటువంటి ఉత్కంఠగా అయితే అందరూ ఎదురు చూస్తున్నారు. చలో లైవ్ చూద్దాం. 1000 रुपए नगद पे करे क्या अन्नारू? आओ साहब नगद पे कराना। अरे क्या यार, केंद्र सरकार उसमें निषेध है, कैसा पे करे आपने अन्नारू? मैंने बोला कि सर मोदी सर, मैंने जनता से चंदा करके చందా చేసి పైసలు ఇచ్చాను కానీ నా సొంతం కాదని చెప్పి, నేను రైతు బిడ్డనని చెప్పి, రైతు కుటుంబంకి వెళ్ళొచ్చినని చెప్పి నేను నరేంద్ర మోడీ గారికి, బిఎల్ సంతోష్ కి, అమిత్ షా గారికి, అజిత్ డోవల్ గారికి చెప్పి తెలంగాణ భవన్ లో ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించానని చెప్పి కూడా ఇది మన ఖ్యాతి కోసం, మన దేశం కోసం నిజంగా ఇంత చరిత్రాత్మకమైనటువంటి యువ కిషోరం బాలాపూర్ లో ఉండడం రాజకీయాలు
పార్టీలు కులాలు మతాలు ఈ నవరాత్రులు మన గడప లోపల ఇక్కడ హిందూ బంధువులుగా మాత్రమే అందరం వచ్చామనే విషయాన్ని గమనించాల్సిందిగా ఉంటున్నాం. కాబట్టి వేదిక మీద అనేక మంది పెద్దలతో పాటు మా యొక్క జిట్టా సురన్న త్రివేణి విద్యా సంస్థల అధినేత, గణేష్ ఉత్సవ సమితి సోదరులు మా నిరంజన్ రెడ్డి, యువ కిషోరుడు, నిద్ర పోతుడో కూడా కానీ పొద్దున్న లేచి రాత్రి 1 గంట దాకా ఉంటాడు, పొద్దున 5 గంటలకు ఉంటాడు. మా శ్రీనివాస్ రెడ్డి, మా వంగేటి లక్ష్మారెడ్డి, మా ప్రభాకర్ రెడ్డి, ఎల్లారెడ్డి, సమ్రెడ్డి ప్రభాకర్ రెడ్డి, అందరికి కూడా భజన భక్తులకు పొలన్ జగన్ రెడ్డి గారికి, గుండోజు వెంకటాచారి గారికి నిజంగా నేను వారు ఎంత గొప్ప చేశారంటే, యువ కిషోర్లైతే నిద్ర ఆరాలు మాంటారు, దీక్షలో ఉంటారు, మాంసం లేదు, మద్యపానం లేదు, ఏమున్నా ఆదివారం తర్వాతనే. అవునా కాదా? బోలో భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే బాలాపూర్ కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నాం. జగలో గణేష్ భగవానికి. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మన వినాయకుడి పండుగ జరుగుతుందంటే, మరి ఈరోజు ఈ జనసంఘ చూస్తుంటే బాలాపూర్ గ్రామంలో పుట్టిన ప్రతి బిడ్డకు కూడా ఈరోజు సంతోషపడాల్సిన విషయం. ఎందుకంటే ఈరోజు మన బాలాపూర్ గ్రామంలో మరి గత 10 రోజుల నుంచి చూస్తుంటే జనసందర్భం లక్షలాదిగా తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ఈరోజు చేసినటువంటి ముఖ్య అతిథులు మన స్థానిక ఎమ్మెల్యే సవితారెడ్డి గారు, అదేవిధంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే శ్రీలక్ష్మణ గారు, మరియు మాజీ మేయర్ బాలకర రెడ్డి గారికి, మరి శ్రీలక్ష్మణ గారికి, మరి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు మరియు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి కమిటీ వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు మరి వివేక చదివించాలో ఎంత పగడ్బందీగా చేస్తుందంటే మనందరూ కూడా గర్వపడాల్సిన విషయం. ఈ రోజు మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి ఖైరతాబాద్ బాలమూరు మరి ఏం జరుగుతున్న విషయంలో చర్చ జరిగి మరి అధికారులతో రోజులు కూడా మరి అందరితో మాట్లాడడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి కూడా బాలాపూర్ గ్రామం తరఫున ధన్యవాదాలు. మరి ఒక ఉద్దేశం ఏంటంటే మరి ఇప్పటికట్లే గతంలో కూడా వస్తున్నా, బాలాపూర్ గ్రామంలో పుట్టినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మీ అందరికీ సంతోషం అవుతుంది. ఎందుకంటే మరి బాలాపూర్ గ్రామంలో రాను కూడా ఇది ఎంతో పేరు పరిస్థితులు రావాల్సింది మన సందర్భం ఉంది. కాబట్టి మరి రాబోయే కాలంలో కూడా మరి పోలీస్ శాఖ వారికి, సిబ్బంది వారికి అందరికీ మనం సహకరించుకుంటూ ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ ఈ అవకాశం పెద్ద ధన్యవాదాలు వస్తున్నాను. అలాగే రంగారెడ్డి జిల్లా మాజీ జెడ్పర్సన్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి గారిని కూడా భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. జై బలో గణేష్ భగవానికి. అందరికీ నమస్కారం. ఈరోజు బాలాపూర్ గణేష్ లడ్డు ఆప్షన్ లో భాగంగా ఇక్కడికి వచ్చేసిన భక్త శేష అందరికీ మరియు శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారికి, మాజీ మేయర్, మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి గారికి, మరియు గణేష్ ఉత్సవ్ కమిటీ ప్రెసిడెంట్ నిరంజన్ గారికి, ఎక్స్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారికి, మరియు ఇక్కడ బాలాపూర్ నుండి వంగేటి లక్ష్మారెడ్డి గారికి, వంగేటి శ్రీలక్ష్మి గారికి, ఎల్లారెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, మరియు మాతో పాటు వచ్చిన మిగతా భక్తులందరికీ, ముఖ్యంగా గతంలో లడ్డూ కైవసం చేసుకొని ఆ గణనాథుని ఆశీర్వాదం చెందిన వాళ్ళందరికీ, మరి ఈ రోజు కూడా లడ్డూ ఆప్షన్ లో కైవసం చేసుకున్న వారికి కూడా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. మనందరికీ తెలిసింది మహేశ్వరం నియోజకవర్గంలో బాలాపూర్ ఉండడం, బాలాపూర్ లో గణనాథ